హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, వాతావరణంలో ఓజోన్ పొర దీనివల్ల ఛిద్రమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కింద ఆప్షన్లో జరిగిందమ్మా. ఆప్షన్ ఏ సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ బి క్లోరోఫోర్ కార్బన్, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి క్లోరోఫోరో కార్బన్. వాతావరణంలో ఓజోన్ పొర క్లోరోఫోరో కార్బన్ వల్ల ఛిద్రమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1983, ఆప్షన్ బి 1984, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1987. ఆన్సర్ ఆప్షన్ బి 1984 అండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం 1984, 1984. నెక్స్ట్, ముడి చమురును విఘటన వచ్చినప్పుడు ఉత్పత్తి అగు వాయువు ఏది? ఆప్షన్ ఏ సిఎన్జి, ఆప్షన్ బి ఎల్పిజి, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి NO2. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఎల్పిజి. ముడి చమురును విఘటన వచ్చినప్పుడు ఉత్పత్తి అగు వాయువు ఎల్పిజి అండి. నెక్స్ట్, సహజ వాయువులో 90% ఉండేది ఏది? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ సి కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, కార్బన్ డయాక్సైడ్. సహజ వాయువులో 90% ఉండేది కార్బన్ డయాక్సైడ్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది? ఆప్షన్ ఏ ఎథలిన్, ఆప్షన్ బి మిథైల్ ఐసోసైనేట్, ఆప్షన్ సి మాస్టర్ గ్యాస్, ఆప్షన్ డి పొటాషియం ఐసోసైనైట్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి మిథైల్ ఐసోసైనైట్. భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో విడుదలైన వాయువు మిథైల్ ఐసోసైనైట్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాయువు యొక్క సాధారణ నమూనాలు కలిగి ఉండని వాయువు ఏది? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి నియాన్, ఆప్షన్ సి హీలియం, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోరిన్. వాయువు యొక్క సాధారణ నమూనాలు కలిగి ఉండని వాయువు క్లోరిన్ అండి. నెక్స్ట్, పచ్చని పండును కృత్రిమంగా పక్వీకరణం చేయుటకు ఉపయోగించే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఈథేన్, ఆప్షన్ బి ఎథలిన్, ఆప్షన్ సి ఇస్టీలియన్, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ బి ఎథలిన్. పచ్చని పండును కృత్రిమంగా వక్రీకరణం చేయడానికి ఉపయోగించే వాయువు ఎథలిన్ అండి. నెక్స్ట్, ఈ క్రింది వాయువుల్లో ఏది యుద్ధ వాయువు అని కూడా గుర్తించబడుతుంది? ఆప్షన్ ఏ సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ బి టియర్ గ్యాస్, ఆప్షన్ సి నత్రజని, ఆప్షన్ డి వంట గ్యాస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి టియర్ గ్యాస్ అండి. టియర్ గ్యాస్ వాయువు యుద్ధ వాయువు అని కూడా గుర్తించబడుతుందండి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు రావడం జరిగింది. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎల్పిజి అంటే వంట గ్యాస్లో అధికముగా ఉండేది ఏది? ఆప్షన్ ఏ పెంటేన్, ఆప్షన్ బి బ్యూటేన్, ఆప్షన్ సి మీథేన్, ఆప్షన్ డి హెస్టెన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి బ్యూటేన్. ఎల్పిజి వంట గ్యాస్లో అధికంగా ఉండేది బ్యూటేన్ అండి. నెక్స్ట్, విద్యుత్ బల్బును కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ ఏ హార్డ్ గ్లాస్, ఆప్షన్ బి ఫ్లింట్ గ్లాస్, ఆప్షన్ సి లైట్ గ్లాస్, ఆప్షన్ డి పైరాక్స్ గ్లాస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైరాక్స్ గ్లాస్. విద్యుత్ బల్బును కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు గ్లాస్ అండి పైరాక్స్ గ్లాస్ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గోబర్ గ్యాస్ నందలి ప్రధానమైన ఘటకము ఏది? ఆప్షన్ ఏ మీథేన్,
ఆప్షన్ బి ఈథేన్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి ప్రొపేన్. గోబర్ గ్యాస్ నందలి ప్రధానమైన ఘటకము ఏది అని అడిగాడండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మీథేన్. గోబర్ గ్యాస్ నందలి ప్రధానమైన ఘటకము మీథేన్ అండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే బయోగ్యాస్లో గల ప్రధాన వాయువు ఏది? ఆప్షన్ ఏ మీథేన్, ఆప్షన్ బి ఈథేన్, ఆప్షన్ సి బ్యూటేన్, ఆప్షన్ డి ఎస్టిలిన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ మీథేన్. బయోగ్యాస్లో గల ప్రధాన వాయువు మీథేన్ అండి. నెక్స్ట్ విటమిన్ B12 గల లోహ అయాను ఏది? ఆప్షన్ ఏ కోబాల్ట్, ఆప్షన్ బి జింక్, సి మెగ్నీషియం, డి ఇనుము అంటే ఐరన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కోబాల్ట్. విటమిన్ B12లో గల లోహ అయాను కోబాల్ట్ అండి. నెక్స్ట్ అగ్గిపుల్ల తలభాగము పొటాషియం క్లోరైడ్ మరియు ఏ పదార్థ మిశ్రమాలచే పోత పోయబడును? ఆప్షన్ ఏ అల్యూమినియం ట్రైక్లోరైడ్, ఆప్షన్ బి యాంటీమోనీ ట్రై సల్ఫేట్, ఆప్షన్ సి బిస్మత్ నైట్రేట్, ఆప్షన్ డి అల్యూమినియం ఫాస్ఫేట్. ఆన్సర్ ఆప్షన్ బి యాంటీమోనీ ట్రైసల్ఫేట్ అండి. అగ్గిపుల్ల తలభాగమును పొటాషియం క్లోరైడ్ మరియు యాంటీమోనీ ట్రైసల్ఫేట్ పోత పోయబడునండి. నెక్స్ట్ క్రింది వాటిలో పరమాణు బరువు ఒకే రకంగా ఉండే మూలకం ఏది? ఆప్షన్ ఏ హైడ్రోజన్, బి హీలియం, సి ఆక్సిజన్, డి నైట్రోజన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోజన్. పరమాణు బరువు ఒకే రకంగా ఉండు మూలకం హైడ్రోజన్ అండి. నెక్స్ట్ వాతావరణంలో అత్యధికంగా ఉండు జడవాయువు ఏది? ఆప్షన్ ఏ నియాన్, ఆప్షన్ బి ఆర్గాన్, సి క్రిప్టాన్, ఆప్షన్ డి రాడాన్. వాతావరణంలో అత్యధికంగా ఉండు జడవాయువు అంటే ఏదని అడిగాడండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్గాన్. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఆర్గాన్ అండి. నెక్స్ట్ మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణం శాతం ఎంత? ఆప్షన్ ఏ 20%, బి 30%, సి 40%, ఆప్షన్ డి 60%. దీని యొక్క ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ 20%. మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణం 20% అండి. నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వు పుట్టించే గ్యాస్ ఏది? ఆప్షన్ ఏ నైట్రిక్ ఆక్సైడ్, ఆప్షన్ బి నైట్రోజన్ పెరాక్సైడ్, ఆప్షన్ సి నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ డి నైట్రోజన్ పెంటాక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ సి నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వు పుట్టించే గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ జ్వలనాశీల వాయువు అనగా? ఆప్షన్ ఏ హైడ్రోజన్, బి హీలియం, సి నైట్రోజన్, ఆప్షన్ డి ఆక్సిజన్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోజన్. జ్వలనాశీల వాయువు అనగా హైడ్రోజన్ అండి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది గోబర్ గ్యాస్లో ఒక భాగం? ఆప్షన్ ఏ మీథేన్, ఆప్షన్ బి ఈథేన్, సి బొగ్గు పులుసు వాయువు, డి కాల్షియం సల్ఫేట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మీథేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.